దేవుడు ఎక్కడుంటాడు? చర్చిలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? గుళ్ళో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా కొండ మీద ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా ఊర్లో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఫలానా చోటు ఉంటాడు. అందుకే మనకి భక్తి పుట్టగానే ఏం చేస్తాం తెలుసా? బట్టలు బాగా వేసుకుని రెడీ అయిపోతాం. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళి రావడానికి. ఆయన చుట్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ చుట్టాన్ని చూడడానికి వెళ్తున్నావు నువ్వు. అందుకే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారట. అవునా కదా? అంటే అర్థమేంటి చెప్పండి? దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు. అక్కడెక్కడో ఉన్నాడు. అందుకే అక్కడికి వెళ్ళగానే మనకి విపరీతమైన భక్తి వచ్చేస్తుంది. కాళ్ళకి చెప్పులేసుకోం, చిరిగిపోయిన బట్టలు వేసుకోం, తల చెరగనము. నెక్స్ట్ అబ్బో స్నానం చేయకుండా అక్కడికి వెళ్ళం. అక్కడ విపరీతమైన భక్తి. ఏది పడితే అక్కడ తిన్నాం, ఎలా పడితే అక్కడ అలా ఉండం. ఎందుకు? ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దాటితే దాటితే లేడు.